నుంచి మధ్యాహ్నం 1 వరకు. సో ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ రివ్యూను చూడబోతున్నాము. సో మన టాపిక్లోకి వెళ్తే, సో ఇది ఇన్స్ట్రక్షన్స్ మీరు చూడొచ్చు. 2025 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా, ఎథిక్స్ పేపర్ 3. టైం వచ్చి 3 hours, మార్క్స్ 150. ఇన్స్ట్రక్షన్స్ కామన్గా తెలిసిందే. ప్రతి సెక్షన్లో 5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతిదానికి కూడా చాయిస్ ఉంటుంది. సో ఓవరాల్గా 15 ప్రశ్నలు రాయాలి. ప్రతి ప్రశ్నకి 10 మార్కులు, మొత్తం 150 మార్కుల పేపరు. అభ్యర్థి ఏదైనా ఒక భాషలో మొత్తం రాయాలి, అంతేగాని సగం ఇంగ్లీష్ సగం తెలుగు కాకుండా. అదేవిధంగా ఇంకు జెల్ పెన్నులు వాడద్దు. అదేవిధంగా ఆన్సర్ షీట్ మీద ఎటువంటి రఫ్ చేయడం కానీ, ఇంకు కానీ, వాటర్ కానీ పోయొద్దు. సో ఇది అందరికీ మీకు తెలిసిన ఇన్స్ట్రక్షన్సే. సో మన టాపిక్లో చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ 1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశపు కేంద్ర ప్రభుత్వ అత్యవసర విధులు ఏమిటి? సో ఈ డైరెక్ట్ క్వశ్చన్ మీ అందరికీ తెలుసు. అత్యవసర విధులు ఏంటిది అన్నది. పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ శాసన అధికారాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వివరించండి. సో ఈ రెండు కూడా డైరెక్ట్ క్వశ్చన్సే ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్లో ఎటువంటి ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయితే కనబడట్లేదు, అక్షర దోషాలు ఏం లేవు, బాగానే పర్ఫెక్ట్ చేశారనుకోవచ్చు. సో రెండో క్వశ్చన్ వచ్చేసి, సమైక్య తరహా ప్రభుత్వానికి భారత రాజ్యాంగం అనుకూలంగా ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకుంటే దేశంలో వ్యవహారాలు సజావుగా సాగడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల మీద రాజ్యాంగం విధించిన విధులేవి? సో ఇది ఒక విశ్లేషణాత్మకంగా నెట్టుకోవచ్చాను, ఎందుకంటే అనుకూలంగా ఉంటుంది. సో కొన్ని అజంప్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళమని చెప్పిన క్వశ్చన్. సో ఇది అభ్యర్థిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని విశ్లేషణాత్మకంగా అడిగినట్టు కనబడుతుంది. సో మరో క్వశ్చన్ చూసుకుంటే, రెండో క్వశ్చన్, రాష్ట్ర చట్టంలో కేంద్ర ప్రయోజనాలు కాపాడేందుకు బిల్లు నుండి చట్టం రూపొందించే విధానం అనేది కేంద్రం మరియు రాష్ట్ర స్థాయిలో భిన్నంగా ఉంటుంది. ఈ అంశాన్ని విశదీకరించండి. సో ఇది బిల్లు నుండి చట్టంకి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న డిఫరెన్స్ అడిగారు. ఇది కూడా బేసిక్ క్వశ్చనే, డైరెక్ట్ క్వశ్చన్. మరో క్వశ్చన్ చూసుకుంటే, చట్టాలు రూపొందించే విషయమై రాష్ట్రాలకు ప్రత్యేక జాబితా ఉన్నప్పటికీ ఆ అధికారం అనేది పార్లమెంటుకు ఉండే విస్తృత శాసన అధికారుల కంటే మించినదేమీ కాదు. పరిశీలించండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, చట్టాలు రూపొందించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ పార్లమెంటుకు ఉండే హక్కుల కంటే మించినది కాదు, దాన్ని పరిశీలించండి అన్నాడు. సో ఇది కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా విశ్లేషణాత్మకంగా దాన్ని విశ్లేషించమని అడిగినట్టు కనబడుతుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ డైరెక్టే. సో మరో క్వశ్చన్ తీసుకుంటే, థర్డ్ వన్, భారతదేశంలో ఆర్థిక సమైక్యవాదానికి ఆర్థిక సంఘం వెన్నెముకగా పరిగణించబడుతుంది. ఆర్థిక సంఘం గురించి క్వశ్చన్ ఇది. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సమతుల్యతను కాపాడడంలో దాని పాత్ర వివరించండి, ప్రాముఖ్యత పరిశీలించండి. సో ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు, ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే ఆర్థిక సంఘం యొక్క పాత్ర గురించి, ప్రాముఖ్యత గురించి, ఎందుకంటే ఆర్థిక సంఘం అంటేనే కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి వారది. సో దాని గురించి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. డెఫినెట్లీగా చాలామంది దీన్ని అద్భుతంగా అయితే రాస్తారు. సో మరో క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో అట్టడుగు ప్రజాస్వామ్యం గ్రాస్ రూట్ డెమోక్రసీని బలోపేతం చేయడంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రాముఖ్యత తెలపండి. సో 73. సో ఆంధ్రప్రదేశ్లో మనం గతంలో కూడా మాట్లాడుకున్న వీడియోలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్కి అనుగుణంగానే వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ విజన్ ఏంటిది అనే దాని మీద క్వశ్చన్లు ఆల్మోస్ట్ ఫ్రేమ్ అవుతున్నాయి. అందులో భాగంగానే 73వ రాజ్యాంగం గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రి గారు కానీ ప్రతిరోజు వాళ్ళు నిత్యం వార్తల్లో ఉండే టాపిక్స్ని ఎక్కువ కవర్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే 73వ సవరణ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. మరో క్వశ్చన్, ఫోర్త్ వన్ చూసుకుంటే, బిల్లుని చట్టంగా మార్చడంలో భారత పార్లమెంట్ అనుసరించే దశలు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్, చాలా పర్ఫెక్ట్గా అడిగారు. ఇందులో ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు, చాలా బేసిక్ క్వశ్చన్. మరో క్వశ్చన్ చూసుకుంటే, రాష్ట్ర స్థాయిలో శాసన మండలి, విధాన పరిషత్
పాత్రను పరిగణలోకి తీసుకుంటే రాజ్యసభ నుండి ఏ అంశాలు అది భిన్నంగా ఉంటుంది. సో వీళ్ళు క్లియర్గా ఏమడుగుతున్నారంటే రాష్ట్ర స్థాయిలో ఉండే శాసన మండలి, కేంద్ర స్థాయిలో ఉండే రాజ్యసభలో ఏ అంశాల్లో డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి, ఇది కూడా చాలా బేసిక్ క్వశ్చన్, చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు ప్రతి అభ్యర్థి. సో చాలా బాగా ఇచ్చారని చెప్పచ్చు ఈ క్వశ్చన్ని. సో 5th వన్ చూసుకుంటే, పౌరుల కోసం భారత రాజ్యాంగం కొన్ని హక్కులు ప్రసాదిస్తుంది, వాటిని కాపాడడానికి చర్యలు కూడా అందిస్తుంది. ఈ హక్కుల రక్షణను నిర్ధారించడానికి ఎలాంటి కీలకమైన రాజ్యాంగం ఏర్పాట్లు ఉన్నాయి అంటే, పౌరుల కోసం భారత రాజ్యాంగం కొన్ని హక్కులు ప్రసాదిస్తుంది మరియు వాటిని కాపాడడానికి చర్యలు కూడా అందిస్తుంది. ఈ హక్కుల రక్షణను నిర్ధారించడానికి ఎలాంటి కీలకమైన రాజ్యాంగ ఏర్పాట్లు ఉన్నాయి. సో ఇది మీకు తెలుసు, ప్రాథమిక హక్కుల గురించి ఆల్మోస్ట్ టాపిక్ మొత్తంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసే విధంగా వీళ్ళు ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. దాదాపు 3 పాయింట్స్ ఇందులో కలిసి ఉన్నాయి. ఫస్ట్ హక్కుల గురించి చెప్పారు, అదేవిధంగా చర్యల గురించి చెప్పారు, రాజ్యాంగం ఏమి ఏర్పాటు చేసింది అన్నది కూడా ఉన్నాయి. సో ఇది కూడా కొద్దిగా విశ్లేషణాత్మకంగా డైరెక్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు మనం. మరో క్వశ్చన్ చూసుకుంటే, భారత న్యాయ వ్యవస్థ అధికారాలను లేదా పనితీరును గణనీయంగా ప్రభావితం చేసిన ఏవైనా 2 రాజ్యాంగ సవరణలని గురించి చర్చించండి. సో ఇది చాలా బేసిక్ క్వశ్చన్. రాజ్యాంగ సవరణలో మీ అందరికీ తెలుసు కేశవానంద భారతి కేసు ఎంత ప్రభావితం చేసిందన్నది. సో అలాంటి ఏదైనా 2 రాజ్యాంగ సవరణల గురించి మాట్లాడమంటున్నారు. సో ఈ క్వశ్చన్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా అద్భుతమైన ప్రెజెంటేషన్ తిరగడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సెక్షన్ 2కి వస్తే 6th క్వశ్చన్, గుప్త రాజవంశపు పరిపాలన వ్యవస్థ అనేక విధాలుగా మౌర్య సామ్రాజ్యాన్ని పోలి ఉంటుంది. ఈ 2 పరిపాలన నిర్మాణాల మధ్య ఉన్న ముఖ్యమైన సారూప్యతలు మరియు తేడాల గురించి చర్చించండి. సో ఇక్కడ గుప్త రాజవంశం, మౌర్య రాజవంశం యొక్క పరిపాలన గురించి వీళ్ళు ఏ విధంగా పోలి ఉంటుందని, తేడాలని. సో ఇది కూడా ఆల్మోస్ట్ బేసిక్ క్వశ్చన్ అనుకోవాలి, ఎందుకంటే పోలికలు మరియు తేడాల గురించి అడిగారు. సో మరొక క్వశ్చన్ చూసుకుంటే, బ్రిటిష్ పరిపాలనలోని ఏ లక్షణాలను భారత పరిపాలన వ్యవస్థను ప్రభావితం చేస్తాయి? సో మీ అందరికీ తెలిసిందే, చాలా బేసిక్ క్వశ్చన్. బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి చాలా లక్షణాలని ఇప్పటికి కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా మనం ఇంకా వాటిని ఉపయోగిస్తూనే ఉన్నాం. సో అలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. సో మీకు అది ఖచ్చితంగా ఇప్పుడు మన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినవి కానీ ఇలాంటి ఎన్నో ఉన్నాయి అందులో. సో అందులో భాగంగా వీళ్ళు డైరెక్ట్ క్వశ్చన్ అనేది చెప్పుకోవచ్చు ఇది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 7th క్వశ్చన్ వచ్చేసేపటికి, దేశం ఏదైనప్పటికీ దాని అభివృద్ధిలో విద్య ఒక కీలక రంగంగా ఉంటుంది. భారత ప్రభుత్వ విద్యా విధానంలో ఇటీవల పరిమాణాన్ని హైలైట్ చేయండి. సో ఇది జస్ట్ విశ్లేషణాత్మకంగా ఇచ్చారు క్వశ్చన్. ఇది కేవలం టాపిక్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు దీన్ని ఈజీగా ఒక స్టెప్ బై స్టెప్ గడిచిన 10 ఏళ్లలో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మార్పుల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికైతే అద్భుతమైన ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో విద్యకి కేంద్రం కేటాయిస్తున్నట్టు బడ్జెట్, రాష్ట్రం కేటాయిస్తున్నట్టు బడ్జెట్, అదేవిధంగా స్కూళ్ళు ఏ విధంగా టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రేషియోని మెయింటైన్ చేస్తున్నారు, ఇలా చాలా విశ్లేషణాత్మకంగా వివరించాల్సినటువంటి క్వశ్చన్. దాన్ని హైలైట్ చేయాలని కూడా వాళ్ళే చెప్తున్నారు. సో ఇది కొద్దిగా ఇండైరెక్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. మరో క్వశ్చన్ చూసుకుంటే, డిపార్ట్మెంట్లు రూపొందించే విధానాలన్నీ నిపుణుల ద్వారా రూపొందించినవే అయినప్పటికీ వాటి ఫలితాలు మాత్రం తరచుగా అంచనాలు తగ్గట్లుగా ఉండవు. విధాన రూపకల్పనలు మరియు అమలుల మధ్య ఈ విధమైన అంతరానికి ఏ విధమైన సమస్యలు కారణమవుతున్నాయి? సో ఈ డిపార్ట్మెంట్లు విధానాలన్నీ నిపుణుల ద్వారా రూపొందించినవి, వాటి ఫలితాలు తరచుగా మారుతున్నాయి, అందుకు గల కారణాలు చెప్పమని అడుగుతున్నారు. సో ఇది కూడా డైరెక్ట్ నుంచి విశ్లేషణాత్మకంగా క్వశ్చన్ ఇచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లు ఇచ్చిన నివేదిక ఒకసారి ఫలితాలు ఇస్తున్నాయి, మరోసారి ఫలితాలకి అందట్లేదు. విధానాలు రూపకల్పన, అమలు మధ్య ఉన్న తేడాకి కారణం ఏంటిది, సమస్యలు ఏంటిది అని దాదాపు ఒక 5 పాయింట్స్ని వీళ్ళు ఈ క్వశ్చన్లో అడిగారు. సో ఇది కూడా డైరెక్ట్ నుంచి ఒక
విశ్లేషణాత్మకంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా 8th క్వశ్చన్ వచ్చేసి భారతదేశం దృష్టికోణం నుండి చూసినప్పుడు పౌర సమాజం అంటే మీకు ఏమర్థమైంది, దాని లక్షణాలు మరియు ప్రజాస్వామ్యంలో అది ఎదుర్కొంటున్న పరిమితులు. ఇది కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే వాటి యొక్క లక్షణాలు అడిగారు, అదేవిధంగా పరిమితులు చర్చించారు. మరో క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో మహిళా సాధికారత మరియు సంక్షేమం ప్రోత్సహించడంలో ఎన్జిఓల పాత్ర ఏ విధంగా మెరుగుపరచవచ్చు, అవి ఎదుర్కొంటున్న కీలక సవాళ్ళ మీద దృష్టి సారించండి, చర్చించండి. సో ఇది కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, వాటి పాత్ర గురించి ఇచ్చాడు, సవాళ్ళ గురించి ఇచ్చాడు. సో మరొక క్వశ్చన్ చూసుకుంటే 9th క్వశ్చన్ వచ్చేసి జాతీయ మహిళా కమిషన్ అనేది ఏ చట్టం కింద స్థాపించబడింది, దాని యొక్క లక్షణాలు, పరిమితులు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఆల్మోస్ట్. భారతదేశంలో పాక్షిక న్యాయ వ్యవస్థల క్వాసి జ్యుడిషియల్ ఏర్పాటుకు అధికారం ఇచ్చే రాజ్యాంగ నిబంధనలు ఏవి, ఉదాహరణలు. సో ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ విత్ ఎగ్జాంపుల్స్ కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి దీన్ని అద్భుతంగా ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో 10వ క్వశ్చన్ వచ్చి సామాజిక తనిఖీ అనేది ధార్మికతను మరియు వాస్తవికతను మధ్య అంతరాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్రకటన గురించి వివరించండి మరియు భారతదేశంలో సామాజిక సంస్థాగత అడ్డంకులని గురించి కూడా చర్చించండి. అదేవిధంగా మరో క్వశ్చన్ వచ్చేసి సుపరిపాలన నిర్వచించండి. సమాచార హక్కు చట్టం ఆర్టీఏ భారతదేశంలో సుపరిపాలన సూత్రాలకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. ఈ రెండు కూడా ఆల్మోస్ట్, ఈ రెండోది మాత్రం డైరెక్ట్ క్వశ్చన్, ఇది కొద్దిగా విశ్లేషణాత్మక క్వశ్చన్ అడగడం జరిగింది. సో సెక్షన్ 3 వచ్చేసి క్వశ్చన్ 1 వచ్చేసి వ్యక్తిగత విలువలు అనేవి ప్రజా బాధ్యతలతో విభజించడం అనేది పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తరచుగా ఎదురవుతూ ఉంటుంది. అంటే వ్యక్తిగత విలువలు అనేవి ప్రజా బాధ్యతలతో విభేదించడం అనేది పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల విషయం తరచుగా ఎదురవుతూ ఉంటుంది. జవాబుదారీతనం కొనసాగిస్తూనే బలమైన నైతిక పునాది కలిగి ఉండడం అనేది అలాంటి సందిగ్ధలను పరిష్కరించడంలో ఎలా సహాయపడుతుందో ప్రశ్నించండి. ఇది ఖచ్చితంగా విశ్లేషణాత్మకందే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు. సో ఈ టాపిక్ తెలిసి మనం విశ్లేషణాత్మకంగా దీన్ని రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పరిపాలనలో నైతిక జవాబుదారీతనానికి విజిల్ బ్లోయర్లు, కాపలాదారులు, ప్రజాసేవలో సమగ్రత నిర్ధారణలో విజిల్ బ్లోయర్లు, సంరక్షణ యొక్క నైతిక మరియు సంస్థాగత ప్రాముఖ్యత గురించి ఇచ్చాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ల నుంచి విశ్లేషణాత్మక పాయింట్స్ అడగడం జరిగింది క్వశ్చన్లో కూడా. సో 12వ క్వశ్చన్ చూసుకుంటే వైవిధ్య భరిత సమాజంలో శాంతియుత సహజీవనం నిర్ధారించడం కోసం ఏ నైతిక విలువలు అవసరం, తగిన ఉదాహరణతో ఈ సమాధానాన్ని క్రోడీకరించండి. సో ఇది విశ్లేషణాత్మకంగా క్వశ్చన్, అదేవిధంగా దానికి ఎగ్జాంపుల్స్ కూడా అడిగారు. మరో క్వశ్చన్ చూసుకుంటే కుటుంబం నుండి లభించే విలువలకు సంబంధించిన ప్రాథమిక విద్య అనేది యుక్త వయసులో నైతిక నిర్ణయం తీసుకోవడానికి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. ఇది కూడా విశ్లేషణాత్మక క్వశ్చన్. 13వ క్వశ్చన్ వచ్చేసి వైఖరిని నిర్వచించండి. వైఖరి అన్నది ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్. ప్రజాసేవ సందర్భంలో మరో క్వశ్చన్ ఇది. ప్రజాసేవ సందర్భంలో తగిన ఉదాహరణలతో వైఖరి యొక్క సృజనాత్మక, భావోద్వేగ మరియు ప్రవర్తన అంశాలను మధ్య వ్యత్యాసాన్ని వివరించండి. సో 14వ క్వశ్చన్ వచ్చేసి ప్రజా పరిపాలనలో నైతిక నియమావళి అమలు చేయడం అనేది ప్రయోజనాల సంఘర్షణలను పరిష్కరించడంలోనూ మరియు నైతిక నిర్ణయం తీసుకోవడానికి ప్రోత్సహించడంలో ఏ విధంగా సహాయపడుతుంది. మరో క్వశ్చన్ వచ్చి నాయకత్వంలో సమగ్రత, పారదర్శకత మరియు జవాబుదారీతనం ప్రాముఖ్యత గురించి చర్చించండి. ప్రజానాయకులు వారి నిర్ణయం తీసుకున్న ప్రక్రియ విలువలు ఏ విధంగా ప్రదర్శించవచ్చు. ఇది డైరెక్ట్ క్వశ్చన్కి సెకండ్ పాయింట్ విశ్లేషణాత్మకంగా ఇవ్వడం జరిగింది, బట్ ఆల్మోస్ట్ ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో 15th క్వశ్చన్ వచ్చేసి సైబర్ స్టాకింగ్ గురించి మీరు ఏమర్థం చేసుకున్నారు. ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం గుర్తించబడిన వివిధ సైబర్ నేరాలు ఏమిటి. సో వీళ్ళు ఇక్కడ చాలా ట్రెండింగ్ క్వశ్చన్ అడిగారు. సైబర్ స్టాకింగ్, అదేవిధంగా వివిధ సైబర్ నేరాలు ఏమిటి అని కూడా అడిగారు. ఖచ్చితంగా అప్డేటెడ్ క్వశ్చన్, చాలామంది విత్ ఎగ్జాంపుల్స్తో కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరో క్వశ్చన్ చూసుకుంటే జిఎస్టీ అంటే ఏమిటి. భారతదేశంలో జిఎస్టీ నియంత్రణ ఫ్రేమ్వర్క్ చట్టం గురించి, జిఎస్టీకి వర్తించే రాజ్యాంగ నిబంధనల గురించి చర్చించాయి. డైరెక్ట్ క్వశ్చన్, చాలామందికి తెలుసు జిఎస్టీ ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఎప్పటి నుంచో దాదాపు 10 years అవుతుంది జిఎస్టీ వచ్చి. సో ఖచ్చితంగా దీని గురించి అందరూ కూడా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఈ డిఫరెన్స్ ఓవరాల్గా అయితే మనం
చూసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1